ఎగ్జామ్ పెట్టుకొని గేమ్స్ ఆడుతున్నా అవునా? సో చికెన్ అయితే ఇలా వండేసాను. నన్ను తీసుకొని బుక్ చేస్తాను. ఏంది ఫోన్ చేసి రేపు చెప్పాలి మీరు అంతే. గాడి నుంచి గిడికి వస్తుందా? గప్ చిప్పులు తినటానికా లేకపోతే హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సహృద ఫ్రూటీ ఛానల్. సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే డే ఇన్ మై లైఫ్. నా లైఫ్లో ఫస్ట్ డేలో స్టార్ట్ అయ్యేది ఏంటి అని అంటే సహృదను లేపడం ఫస్ట్. ఏంటంటే తనకి ఎన్ని రోజులు స్కూల్ ఉండేది, ఇప్పుడు కాలేజ్. ఏంటంటే తను అంటే నైటే చెప్పేసింది అనమాట. ఈరోజు అయితే మార్నింగ్ లేపు అని చెప్పేసి ఏంటి టైం పెట్టుకొని చెప్పేసింది. ఎందుకంటే తనకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి. లేపకపోయినా ప్రాబ్లమే, నీకు చెప్పాను కదా నైటు నువ్వు ఎందుకు లేపలేదు అని చెప్పేసి అంటుంది అనమాట. అందుకని చెప్పేసి సో నేనైతే లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా తనని లేపడం ఒకటే ఉంది. సో తనైతే ఇప్పుడు లేపేద్దాం. సహృదా లేవా? టైం అవుతుంది. టైం 9. సరే లేకు, రెడీ అవుదు తొందరగా, లేట్ అవుతుంది మళ్ళీ. ఇది ఇలా అంటేనే లేస్తుంది 9 అవుతుంది అంటేనే. సో లేకు, ఆటలాడుతుంది చూడండి లేచి కూడా. ఫ్రెష్ అప్ అయి రాపోతుందిరా పో. సహృదని అయితే లేపేశాను, తను ఫ్రెష్ అప్ అవుతుంది. ఇంకా నాకు అంటే మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అవగానే ఒక మంచి కాఫీ ఆర్ టీ తాగంది అయితే డే గడవదు. సో ఫస్ట్ అయితే కాఫీ ఆర్ టీ తాగుదాం. ఒక కాఫీ ఆర్ టీ పడితే కానీ అసలు మైండ్ ఫ్రెష్గా ఉండదు మార్నింగ్. సహృద ఫ్రెష్ అప్ అయ్యేలోపు తనకు కావాల్సిన తనకు నేను ప్రిపేర్ చేసి పెట్టాలి. మై గాడ్ మర్చిపోతున్నా, ఈరోజు అయితే చాలా వర్క్స్ ఉన్నాయి. వంట చేయాలా, ఇంట్లో వర్క్స్ ఉన్నాయి, అండ్ గ్రోసరీ తీసుకురావాలి. సహృద ఇక్కడ కూర్చొని కాస్త ప్రిపేర్ అవుతుంది. ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ కోసం అయితే ప్రిపేర్ అవుతుంది అనమాట. సహృద అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. సో బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఒక చపాతి, కొంచెం అలసంద కర్రీ అండ్ ఒక ఎగ్. సో ఈరోజు ఎర్లీగా లేచింది, ఎగ్జామ్స్ కదా తనకు తనే ఇంకా ఎర్లీగా లేవడం. ఎగ్జామ్ పెట్టుకొని గేమ్స్ ఆడుతున్నా. వావ్ నైస్. కాసేపు అంటే తింటూ రిలీఫ్ అవ్వడానికి ఫోన్ పడుతుంది కానీ. అవునా? సో కాసేపు అలా ఫోన్ ఇప్పుడే పట్టిందిలే, ఫోన్ ఎక్కువ పట్టట్లేదు. ఎందుకంటే పర్లేదులే, వాళ్ళకి అర్థమయ్యే టైం వచ్చేసరికి అర్థమైతే మనకి ఆ బాధ ఉండదు ఫోన్లు పట్టకండి అది ఇదని. చిన్నపిల్లలు చెప్తుంటారు, పెద్ద పిల్లలు అసలు వినరు కదా. వింటారా సహృద? వినరు. సర్లే తినేసి ఇంకా. కానీ రోజంతా ఈ పనులతోనే సరిపోతుంది. నిజం చెప్పాలంటే చాలా డేస్ నుంచి నన్ను ఒక విషయం చాలా ప్రెజర్ చేస్తుంది. సో నన్నైతే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారు, ఇన్ని పనులు ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఫైనాన్షియల్గా ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. సో అందుకే ఈరోజు నా జీవితంలో జరిగిన ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సోషల్ మీడియాలో చూడడానికి పర్ఫెక్ట్గానే కనిపిస్తాం, కానీ రియల్ లైఫ్లో మాకుండే ప్రెజర్ మాకుంటుంది. మీకు అందరికీ తెలిసినట్టే ఇంతకుముందు సహృద షూట్స్, సహృద స్కూలు, స్టడీస్ అండ్ ఇంట్లో వర్క్స్ అండ్ ఇంకా చెప్పాలంటే వీడియోస్ చేయడం నేను కూడా. సో ఇలా చాలా వర్క్స్ అంటే నాకు కూడా ఇష్టమే ఉంటుంది చేయడం. సో ఇవన్నీ వర్క్స్ చేస్తూ ఇంకా సహృదని చూసుకుంటూ ఇలాంటివన్నీ అంటే ఎంత ఇష్టంతో వర్క్ చేస్తేనే అవుతూ ఉంటాయి. హార్డ్ వర్క్ అవన్నీ మనకు తెలుసు, ఎంత కష్టపడితే అవన్నీ జరుగుతూ ఉంటాయో. మీరు సహృద మీద నా మీద చూపించే లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేంది. ఇలా ఎన్ని వర్క్స్ మన లైఫ్లో చేసుకుంటూ వెళ్తూ ఉంటే మన లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఏ సిచ్యువేషన్స్ ఎలా వస్తుందో తెలియదు. ఓకే అంత బాగానే ఉంది, బిజీ లైఫ్, ఓకే వర్క్స్ చేసుకుంటున్నాం అనుకునే టైంలో మన లైఫ్లో జరిగే కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో ఏంటో తెలియదు. సో దానివల్ల అంటే మనం డౌన్ అవ్వచ్చు, అప్ అవ్వచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. ఈ ఇయర్లో మా ఫైనాన్షియల్ పరిస్థితి అయితే అసలు బాగాలేదు, అండ్ కెరీర్ కూడా ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. ఈ టైంలో నేను ఆలోచించింది ఏంటంటే ఒక జ్యోతిష్యుని కలిసి మాట్లాడితే ఎలా ఉంటుంది, కనీసం ఏంటి క్లారిటీ ఎలా వస్తుంది అనేది నాకు అనిపించింది. ఈ టైంలో నేనైతే కంప్లీట్గా చాలా కన్ఫ్యూజన్లోనే ఉన్నాను. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అనిపించింది. నాకైతే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, కానీ వాళ్ళని ఒకసారి టెస్ట్ చేద్దామని వెళ్ళాను. అలా నేను ఆస్ట్రోటాక్ యాప్లో అంకిత గారు అనే జ్యోతిష్యాలతో మాట్లాడాను. సో నేను అలా అంకిత గారితో మాట్లాడాక నా డేట్ ఆఫ్ బర్త్, నా టైమింగ్ చెప్పమన్నారు. సో అది చెప్పాక నేను అడిగాను వాళ్ళని నా గురించి ఏమైనా చెప్పగలరా అని. సో అప్పుడు ఆమె నాకైతే ఏం చెప్పారంటే, లిటరల్లీ నేను ఆమె చెప్పిన దానికైతే షాక్ అయిపోయాను. మీరు ఇన్ఫ్లుయెన్సరా, మీరు యాక్టింగ్ చేస్తారా, వీడియోస్ చేస్తారా అండ్ యూట్యూబరా, ఇంకా మీ డాక్టర్ ఆర్టిస్టా అని చెప్పేసరికి నేనైతే రియల్లీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చెప్తారు అని చెప్పేసి. రియల్లీ నేను ఆమెను టెస్ట్ చేయడానికి వెళ్తే
ఆమె నాతో చెప్పింది అసలు నేనైతే నమ్మలేకపోయాను. అసలు ప్రజెంట్ మీరు ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారా, చాలా డేస్ నుంచి ఇదే ప్రాబ్లంలో ఉన్నారు కదా అని అడిగారు తను. ఆమె అలా చెప్పేసరికి రియల్లీ నేనైతే నమ్మేశాను. ఎందుకనంటే అప్పుడు నాకు ఆమె కొన్ని టిప్స్ ఇచ్చింది. ఆ టిప్స్ని అయితే నేను ఒక 14 days ఫాలో అయ్యాను రెగ్యులర్గా. సో ఆ తర్వాత నేను చాలా వరకు ఇంప్రూవ్ అయ్యాను అనమాట. అప్పటి నుంచి నాకైతే ఫైనాన్షియల్గా కానీ మెంటల్గా కానీ చాలా పీస్ఫుల్గా అనిపించింది. అప్పటి నుంచి నేను ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలంటే కంపల్సరీ జ్యోతిష్యుడి సలహా తీసుకుంటాను. ఇప్పుడు నాకు దాని మీద ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి ఎప్పటికీ నేను దాన్ని మర్చిపోను. ఈ స్టోరీ మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి అనిపించింది నాకు. ఈ వ్లాగ్ స్టార్టింగ్లో చెప్పిందంతా ఇదంతా మీకు కూడా యూజ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. అంటే నాకు కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఏంటంటే ఇక్కడ నాలాగే అందరికీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే ఉంటాయని కాదు, కొంతమందికి కొన్ని సమస్యలు ఉంటాయి. లైక్ పెళ్లి సమస్యలు కొంతమందికి ఉండొచ్చు, కెరియర్ సమస్యలు కొంతమందికి ఉండవచ్చు, అండ్ ఆరోగ్య సమస్యలు కొంతమందికి, సంబంధాల సమస్యలు కొంతమందికి. సో ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లం. సో అలా ఫేస్ చేస్తూ ఉంటాం మనం కాబట్టి. సో ఇలాంటి సమయంలో ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడే కంటే ఎక్స్పీరియన్స్ ఉన్న జ్యోతిష్యుడితో మాట్లాడితే మీ సిచ్యువేషన్స్ని అర్థం చేసుకొని కొంచెం క్లారిటీ ఇచ్చి సరైన దారిలో మీరు వెళ్ళడానికి ఉపయోగపడవచ్చు. సో మనందరి కోసం ఈ ఆస్ట్రోటాక్ యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇందులో అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న జ్యోతిష్యులతోనే మాట్లాడొచ్చు. ఇందులో ఉన్న మంచి విషయం ఏంటంటే ఇందులో మీ మొదటి చాటు ఫ్రీ అన్నమాట. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో ఇప్పుడైతే లంచ్ చేయాలి. ఇంకా ఇవన్నీ వర్క్స్ అయిపోయినాయి. సహృద వచ్చే టైం అవుతుంది. తను వచ్చాక చాలా వర్క్స్ ఉన్నాయి ఇంకా. సో చికెన్లో అయితే 1 కప్పు పెరిగేసుకుంటున్నా. సో ఒక పని అయితే అయిపోయింది. సో చికెన్ అయితే ఇలా వండేసాను. సో చాలా ఆకలిస్తుంది. ఇప్పుడు తినేసి మళ్ళీ సహృద వర్క్స్ ఉన్నాయి కొన్ని. ఏవో చెప్పింది స్టేషనరీకి వెళ్ళి కొన్ని బుక్స్, పెన్స్ అవి ఇవి కావాలని, అవి తీసుకురావాలి. ఇంకా నా వర్క్స్ ఉన్నాయి. ఇంకా డే అంతా ఇలా అయిపోతూనే ఉంది. ఇంట్లోకైతే చాలా అవసరం నన్ను తీసుకొని బుక్కేస్తాను. మంచిగా వచ్చినారు, మనం మంచిగా ఉంటాం. మన కిరాణా షాప్లో ఉన్నట్టు మన ఊళ్ళో దుకాణంలో ఇవే మంచిగా మరో 50 కిలోలు ఉంటుంది తినడానికి. ఇవి కొంటుకోవడానికి హైదరాబాద్ వచ్చి ఉంటుంది కదా, ఆడ దొరుకుతాయి కదా. ఎంత ఉంది అసలు కేజీ? లేదు అసలు చక్కెర అనిల్ వీడియో తీస్తా అంటే చక్కెర బుక్కుతావా అని అడుగుతున్నారు మా నాన్న. అన్ని టేస్ట్ చెప్తాను అని పోయి. ఎట్లుంది బాబు చక్కెర? చక్కెర కూడా కావాలని అంటున్నాడు. కరీంనగర్ పెద్దపల్లి దొరకదా అయితే? అవునా? చక్కెర కూడా మస్తుంది కానీ కావాలనే హైదరాబాద్ పంజాగుట్టలా మస్తు. ఒక్కసారి చెప్పి నేను మన లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ పంజాగుట్ట ఇది సిగ్నల్ బాపు ఇది అని చెప్పేసి అన్నాను. మొన్న ఇది వచ్చిన వేయ నాకు తెలిసాను అనుకున్నాను అనమాట. ఎప్పుడు వచ్చినట్టే మొన్న రాలే తగ్గింది అదే కదా అని చెప్పేసి ఉంటున్నాను. లోపలికి వస్తుంది బాగానే గుర్తుంది అని అనుకున్నా. ఇప్పుడు అప్పుడు అంటే ఆ రోజు చెప్పాను పంజాగుట్ట సిగ్నల్ ఏంటి బాబు అది సన్ఫ్లవరా? దీని మీద ఫ్లవర్ చూసి గుర్తుపట్టి ఇంకా చదువు రాకపోతే అయితే తెలివి ఉండదా ఊళ్ళో వాళ్ళ లేకపోతే కొన్ని ప్లేస్లలో అనుకుంటాం కదా చదువుకోలేదు కానీ చూసావా వాళ్ళ తెలివి ఇక్కడ చూసి పొద్దునే అంటే సన్ఫ్లవర్ దీని మీద పల్లి ఉన్నది పల్లి ఉందా అని చెప్తున్నారు. సో ఇలా
గవ్వే రెండే ఉన్నాయి రా బాబు, ఇక్కడ మనం వేరే తీసుకున్నాం. నా బిడ్డకి కొబ్బరి నూనె పోసి కూరలు అనుకున్నాం. కొబ్బరి నూనె బాగానే ఉంటాయి, కొబ్బరి నూనె తెలుసా? ఇది ఉన్నావు ఎప్పుడైనా కొబ్బరి నూనె లేదా? బాటిల్ ఎంత ఉంది తెలుసా? ఒక్కటే 500 కేజీ ఉంటుంది. సరే 500 బాబు. అది అక్కడ 200కు కిలో ఊళ్ళన్నా ఊళ్ళోనే కాదు, మన కాను మిషన్ మిల్లు కాదు, మనం అవును నా చిన్నప్పుడు అట్లే పట్టించేది. కాను మిల్లులో కిలో డబ్బుకు 200 200. 200కి వస్తుంది కదా. చిన్నప్పుడు అయితే అదే ఎక్కువ గానుగులకు, అంటే ఆ గానుగుల దగ్గరికి వెళ్ళి పట్టించుకోవచ్చు. గానుగులు దాన్ని ఏమంటాం? మిషన్ కాదు, మొత్తం గానుగులతో తయారైంది. అప్పుడు చిన్నప్పుడు అయితే ఎక్కువ మా అమ్మ వాళ్ళు పెద్ద పెద్ద దీపాలు తీసుకొచ్చేది. ఇక్కడ ఖర్చు అంతా రెడీమేడ్ హైదరాబాద్ ఖర్చు 500. ఇది సూపర్ మార్కెట్. సూపర్ మార్కెట్. నాన్న ఎత్తాను, ఇటు ఆడే ఉంది ఈడే ఉంది అని చెప్పేసి వస్తాడు. కదా నేతి బీర, నేతి బీర పొట్లకాయ, పొట్లకాయ సామాన్ అయితే అయిపోయింది, తీసుకున్నాను. ఇంకా ఇంటికి వెళ్ళాలి. ఇలా పనులన్నీ కంప్లీట్ చేసుకునేసరికి ఈవినింగ్ అయింది. సహృద్ వచ్చే టైం కూడా అయింది. అమ్మా ఇవన్నీ అయితే తీసుకొచ్చాం. ఇవి తీసుకొచ్చడం ఒక టాస్క్ అయితే, మళ్ళీ ఇప్పుడు అవన్నీ సర్దుకోవడం ఇంకో టాస్క్. సో ఇలా డైలీ కంప్లీట్గా ఇంట్లో ఉంటే మాత్రం చాలా వర్క్స్ ఉంటాయి. సో ఇంట్లో వర్క్స్ అయితే ఇవన్నమాట. ఇంకా సహృద్ వచ్చాక తనకి ఏదో ఒకటి చేసి పెట్టాలి స్నాక్స్. వచ్చే టైం కూడా అయింది ఆల్మోస్ట్. మా నాన్న వచ్చిన సహృదకి తెలియదు, రాగానే చూసి ఎలా షాక్ అవుతుందో చూడాలి. ఎందుకంటే తనకు తెలియదు వస్తుండని. అరే తాత ఎప్పుడు వచ్చినావే? మధ్యాహ్నం వచ్చాను. అవునా, ఎట్లా వచ్చినావు? నాకు చెప్పని కూడా చెప్పలేదు. తిరుక్కుంటూ వచ్చిన. అవును, ఒక్కడేనా? ఒక్కనే తిరుక్కుంటూ అమ్మమ్మ రాలే? రాలే. అమ్మ తిరుక్కుంటా మీన్స్ అంటే బస్కి వచ్చిందంట. సో అవునా, బస్ ఏంది ఏంది సంగతులు చెప్పాలి మీరే. మీరే చెప్పాలి. నేను ఎప్పుడు ఫోన్ చేసినా కానీ చెప్పాలి మీరే. ఏంది ఫోన్ చేసి రేపు చెప్పాలి మీరు, అంతే. మీరు చెప్తేనే తెలుసు కదా. మరి తిరుక్కుంటూ వచ్చినా అన్నావు కదా, ఎట్లా వచ్చినావు? ఏంది దేంట్లో వచ్చినావు? మెట్రో రా. మెట్రో గాడి నుంచి గిడికి వస్తుందా? మళ్ళీ ఆటోకి వచ్చిన. మొత్తం జోరుదారున్నాడు కదా. అవునా, తిన్నావా? తిన్నావా? ఏమన్నా పట్టుకొచ్చినావా నా కోసం? మరి తెచ్చిన. నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తావు, 2 నిమిషాలు ఆగు. సో సహృద కోసం ఇప్పుడు కొంచెం ఏదైనా చేసి ఇవ్వాలని చెప్పేసి స్వీట్ కార్న్, కొంచెం బ్రోకలీ అవన్నీ వేసేసి ఎలా జస్ట్ బాయిల్ చేసి రోస్ట్ చేసి ఇద్దాం అనుకుంటున్నా. అందుకే ఇవి తీస్తున్నాను. అండ్ ఇవన్నీ సర్దాలి. ఈ ఫోను పట్టుకొని ఎప్పుడో ఫోన్ తోటే ఉంటావా? నేను ఎక్కడికి వెళ్ళి వచ్చినా నేను అరే నేను సాయంత్రానికి వెళ్ళి వచ్చిన నీకోసమే. సాయంత్రం రోజులే నువ్వు కనిపించకనని. ఏం సంగతి నువ్వే చెప్పాలి. వచ్చిందంటే నాతోటి కొంచెం 2 ముచ్చట్లు మాట్లాడలే. సెల్లు పట్టుకొని తిరగబడుతుంది, చూడబడుతుంది. ఇగో నాకు పరీక్షలు ఉన్నాయి కదా. పరీక్షలు ఉన్నాయి లేదా అంటలేను నేను. పరీక్షలు ఇగో మనం బయట తిరుగుదాం నాడు. మా తాతని బయట తీసుకోపోతా, రైడ్ తీసుకోపోతా. బయటకి ఎందుకు? తిరుగుదాం తాత, ఇంట్లోనే గప్ చెప్పులు తినటానికా లేకపోతే? అరే ఎందుకు అని తింటున్నా కదా తాత, చదువుకోవాలి. ఏంగా ఉండే పక్క.
ఇంకో తినట్టు నాకు తినబుద్ధి అవుతుంది. ఇగో తాత 2 నువ్వే తినిపో, పక్కకు పోయి మమ్మీకి కనిపించకుండా. పో 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 ప్లీజ్. ప్లాన్ సక్సెస్. బేసికలీ స్నాక్స్ ఏమైనా ఉంటాయి కదా, నాకు నచ్చినవి అయితే మా మమ్మీ చేసి పెట్టదు. బికాజ్ నాకు ఎక్కువ ఆయిల్ ఫుడ్ ఇష్టం అనమాట. బట్ ఇప్పుడు తగ్గించేసా. అందుకే నాకు ఏమైనా నచ్చినవి తీసుకొద్దాం అనేసి తాత పోయి తీసుకొని వచ్చిండు అనమాట. ఇక తాత తినిపిస్తుండు, వద్దన్నా. బట్ ఇంకేం చేయలేము. మా అమ్మకి తెలిస్తే మాత్రం మా అమ్మ ఇచ్చింది తినవు కానీ నీకు కావాలని అయితే నేను చేసి పెట్టాను తిడుతారు. అఫ్కోర్స్ ఇండియన్ మామ్స్ అంతే ఉంటారు. సో చూసారు కదా ఈరోజు మా డేలో జరిగే వర్క్స్ అన్నీ, అంటే డే అంతా ఎలా గడిచింది అనేది. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ సహృద ఫ్రూటీ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.